అలానే మిశ్రేశ్వరరావు, ఇండియన్ రైల్వే వీలున్నంత వరకు ప్రయాణికులకు సౌకర్యవంతమైనటువంటి వెసులుబాటుని సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా అనేక సంస్కరణలను తీసుకొస్తుంది. తాజాగా తీసుకొచ్చినటువంటి సంస్కరణల్లో రిజర్వేషన్ చార్ట్ని 8 గంటలకు ముందు, అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉండేటువంటి ట్రైన్ల యొక్క చార్ట్ని 8 గంటలు బిఫోర్ 8 గంటలు అనౌన్స్ చేసేలాగా, అలాగే మధ్యాహ్నం 2 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఉండేటువంటి రైళ్ల యొక్క రిజర్వేషన్లని 10 గంటలకు ముందు ప్రకటించేలాగా నిర్ణయం తీసుకున్నారు. జనరల్గా మన గతంలో కేవలం 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్ అలా ఉండేది. ఇది రిజర్వేషన్ చార్ట్ మనది బుక్ చేసుకున్న తర్వాత అది కన్ఫర్మ్ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి, ఫైనల్ చార్ట్ రావడానికి. ఆ టైంలో మనం ఇమీడియట్గా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లను చేసుకోలేము. అందుకే ఇప్పుడు రైల్వే ఆలోచించింది, కనీసం 8 గంటలు ముందుగా చార్ట్ని ప్రిపేర్ చేయటం, అలాగే 2 నుంచి మిడ్ నైట్ మధ్య ప్రయాణించేటువంటి ట్రైన్లన్నీ, బయలుదేరేటువంటి ట్రైన్ల యొక్క చార్ట్ని 10 గంటల ముందే ప్రకటించడం నిర్ణయం తీసుకుంది. కారణం ఏంటంటే ఒక 10 అవర్స్ ముందే చార్ట్ కనుక ప్రిపేర్ అయితే ఆ చార్ట్లో మనకి సీట్ కన్ఫర్మ్ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ కన్ఫర్మ్ కాకపోతే కనుక ఇమీడియట్గా మనం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యాలు కూడా ఉన్నాయి కాబట్టి అందుకే ఈ వెసులుబాటుని కల్పించింది. అలాగే వృద్ధులకు సంబంధించి మీరు లోయర్ బెర్త్ రావాలంటే డెఫినెట్గా టెక్నిక్స్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు సపోజ్ ఒక 4 ప్రయాణిస్తున్నారు అనుకోండి, ట్రైన్లో 4 ప్రయాణించాలి కుటుంబ సభ్యులు అనుకుందాం. ఆ 4లో సీనియర్ సిటిజన్ ఎవరైనా ఉన్నారు, లోయర్ బెర్త్ కావాలి, మస్ట్గా లోయర్ బెర్త్ కావాలి. మీ 4 కలిసి ఆప్షన్స్ ఇస్తారు, లోయర్ బెర్త్, మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్ అని. సో మీ 4 కలిసి ఒకే పిఎన్ఆర్ తోటి కనుక టికెట్ బుక్ చేస్తే మీకు 100కు 100% లోయర్ బెర్త్ వస్తుందని నమ్మకం లేదు. అందుకే మీరు ఎవరికైతే లోయర్ బెర్త్ కావాలనుకుంటున్నారో వాళ్ళ టికెట్ ముందు మీరు బుక్ చేయాలి. బుక్ చేసి లోయర్ బెర్త్ అనేటువంటి ఆప్షన్ ఇస్తే సీనియర్ సిటిజను లేదంటే పిహెచ్సీలు కానీ ఎవరైనా ఉంటారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, వీళ్ళకి కనుక మీరు వాళ్ళకి ఒక్కరికే సింగిల్ టికెట్ బుక్ చేసి మీరు కనుక లోయర్ బెర్త్ అనేటువంటి ఆప్షన్ ఇస్తే 100కు 100% మీకు లోయర్ బెర్త్ వస్తుంది. అలా కాకుండా గ్రూప్గా, అంటే ఒకటి కంటే ఎక్కువ మంది ఒకే పిఎన్ఆర్ తోటి టికెట్ బుక్ చేసినప్పుడు లోయర్ బెర్త్ రావచ్చు, రాకపోవచ్చు. ఇది ఒక టెక్నిక్. ఇక రైల్వే ఛార్జీలు, రైల్వేకి సంబంధించి లగేజీ ఛార్జీలు. ఈ లగేజీ ఛార్జీలకు సంబంధించి కూడా ఇప్పుడు క్లియర్ కట్గా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్తున్నారు. ఫ్లైట్లలో ఏ విధంగా అయితే లగేజీ పరిమితి క్యాబిన్లోకి ఉందో అదే తరహాలో రైల్వేలో కూడా పెట్టబోతున్నాము. సో కాబట్టి ఆ రైల్వేకి సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ పరిమితికి మించి మీరు లగేజీ తీసుకెళ్ళడానికి లేదు. రైల్వే స్టేషన్లో ఉండేటువంటి లగేజీ కౌంటర్కి వెళ్ళి అక్కడ మీరు లగేజీని డిపాజిట్ చేసి అక్కడ కొంత అమౌంట్ని పే చేస్తే అప్పుడు వాళ్ళు రైల్వే పార్సల్ తీసుకొస్తారు. అంతే తప్ప పెద్ద పెద్ద బ్యాగులు ఇష్టానుసారంగా లగేజ్ తీసుకొని వెళ్ళటానికి లేదు. వెళితే మీరు ఖచ్చితంగా ఫైన్ కట్టాల్సి వస్తుందని చెప్పి చెప్తున్నారు. మనకు ఫ్లైట్లో ప్రయాణం చేసేటప్పుడు ముందే చెక్-ఇన్ ఉంటుంది. ఆ చెక్-ఇన్లోనే మనకి హ్యాండ్ బ్యాగు, తర్వాత క్యాబిన్లోకి తీసుకెళ్ళేది ఉంటుంది. మిగతాదంతా చెక్-ఇన్లో వేసేస్తాం. అంటే ఒక పరిమితి ఉంటుంది, ఒక 10 కేజీలను 5 కేజీలను ఇలా అనుమతిస్తారు. డొమెస్టిక్ అయితే ఒక రకంగా, అలాగే ఇంటర్నేషనల్ ఫ్లైట్కి అయితే ఇంకొక రకంగా బరువుని ఫైనల్ చేస్తారు, నిర్ధారిస్తారు. అంతకు మించి మీకు బరువు ఉంటే కనుక ఎక్కువ ఫైన్ వేస్తారు. అలాగే రైల్వేలో కూడా మీరు ప్రయాణించేటువంటి క్లాస్ ఏంటి, ఎంత దూరం ప్రయాణిస్తున్నారు అనే దాన్ని బట్టి మీ లగేజీ పరిమితికి మించి ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఛార్జీలు మీరు ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. ఏంటి ఆ పరిమితి? తాజాగా ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ లగేజీ ధరలు చెప్తున్నారు. ఉచిత లగేజీ పరిమితి ఫస్ట్ చూద్దాం. ఉదాహరణకు మీరు సెకండ్ క్లాస్లో ప్రయాణిస్తున్నారు అనుకోండి. ఇది
35 కేజీలు సెకండ్ క్లాస్ అయితే. సెకండ్ ఏసీ, ఇది సెకండ్ ఏసీ. సెకండ్ ఏసీ అయితే 50 కేజీలు. సెకండ్ ఏసీకి 50 కేజీలు మీకు అనుమతి ఉంటుంది. అదే థర్డ్ ఏసీకి అయితే 35 కేజీస్. 35 కేజీస్ ఇలా ఉంటుంది. దానికి మించి కనుక ఉంటే, ఈ పరిమితికి మించి కనుక ఉంటే అప్పుడు 1.5 రెట్లు అంటే 1.5 రెట్లు అదనపుగా ఛార్జీలు చెల్లించాలి. సాధారణంగా కిలోకి 10 నుంచి 30 రూపాయల వరకు ఉంటుందంట మీ ప్రయాణించేటువంటి దూరాన్ని బట్టి. దీన్ని రైల్వే స్టేషన్ లగేజీ ఆఫీస్లో బుక్ చేసుకోవాలి వాస్తవంగా. ఇక్కడ జనరల్కి కూడా స్లీపర్, దీన్నే జనరల్ ఆర్ స్లీపర్ అంటారు. దీనికి 35 కేజీలు, జనరల్ అండ్ స్లీపర్కి 35 కేజీలు. అలాగే స్లీపర్ క్లాస్ అండ్ ఏసీ 3 టైర్, దీనికి ఒక 5 కేజీలు యాడ్ చేస్తారు, అంటే 40 కేజీలు ఇస్తున్నారు థర్డ్ ఏసీకి. స్లీపర్ క్లాస్ ప్లస్ థర్డ్ ఏసీ ఏదైనా ఏసీ థర్డ్ ఏసీకి. అలాగే చైర్ కార్కి కూడా 30 కేజీలు. ఏసీ 2 టైర్ వచ్చేసి 50 కేజీలు. ఏసీ ఫస్ట్ క్లాస్కి వచ్చేసి 70 కిలోలు. ఇది పరిమితి. ఈ పరిమితికి మించి మీరు కనుక లగేజ్ తీసుకెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా రైల్వే వాళ్ళకి మీరు ఛార్జీలు పే చేయాల్సిందే, అదనపు ఛార్జీలు. ఎంత పే చేయాలంటే దాదాపుగా ఆ పేమెంట్ అనేది 1.5 రెట్లు ఎక్కువ ఉండొచ్చు అని చెప్తున్నారు దూరాన్ని బట్టి. ప్రయాణికులు కంపార్ట్మెంట్లో తీసుకెళ్ళగలిగే గరిష్ట బరువు కూడా క్లాస్ని బట్టి, మీరు బుక్ చేసిన క్లాస్ని బట్టి, సెకండ్ క్లాస్ అయితే 70 కేజీలు, స్లీపర్కి అయితే 80 కేజీలు ఇలా ఉంది. బుక్ చేసుకుంటే పరిమితి బరువు అంటే పరిమితి ఉంది కదా, నేను డబ్బులు కడుతున్నా కానీ ఎంతకంటే అంత బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇక దీనికి మనం తూకం వేస్తారు, రసీదు ఇస్తారు, డబ్బులు కూడా కట్టించుకుంటారు. ఈ సిస్టమ్ని త్వరలోనే అడాప్ట్ చేయబోతుంది ఇండియన్ రైల్వే త్వరలోనే అడాప్ట్ చేయబోతుంది ఈ సిస్టమ్ని. అందుకే ఇప్పుడు అశ్విని వైష్ణవ్ పార్లమెంటు జరుగుతుంది. ఆ పార్లమెంట్లో ఆయన చెప్పాడు, రాబోయే రోజుల్లో మొత్తం రైల్వే స్టేషన్స్ ఎయిర్పోర్ట్లాగా కాబోతున్నాయి. గతంలో మాదిరిగా మీరు ప్లాట్ఫామ్లోకి ఎవరు ఎంటర్ కావడానికి లేదు. మెట్రో ట్రైన్లో ఏ విధంగా అయితే ఎంట్రీ పెట్టారో అలానే ఎంట్రీ ఉండేలాగా చేయబోతున్నామని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ అవగాహన కలిగిన తర్వాతనే రైల్వే ప్రయాణం చేయాలి. లేదంటే రాబోయేటువంటి రోజుల్లో రూల్స్ని చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు. కొన్ని రూట్స్ని ప్రైవేట్స్కి కూడా ఇస్తున్నారు, ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేస్తున్నారు రూట్స్ని. ఆ ప్రైవేట్ కంపెనీలు ఖచ్చితంగా వసూలు చేస్తాయి. ఇప్పటివరకు అయితే ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నాయి రైళ్ళు ఎక్కువగా. రాబోయే రోజుల్లో ప్రైవేట్ వాళ్ళకి కొన్ని రూట్స్ అప్పచెప్తున్నారు కాబట్టి ఏ ట్రైన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు ఏంటి అనేది వివరాలు కూడా త్వరలో రాబోతున్నాయి. అప్పుడు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు 1 కేజీ ఎక్కువ తీసుకెళ్ళినా కానీ మీరు ఖచ్చితంగా అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.